హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో కట్లెట్స్ రెసిపీ చూద్దామండి. చిలకడ దుంపలు ఉంటాయి కదా, దాంతో కట్లెట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 3 ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. లంచ్ మనకి స్నాక్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ. దీనికోసం అయితే స్వీట్ పొటాటోస్ని తీసుకొని మంచిగా కడిగేసి మట్టి అది ఉంటుంది కదా క్లీన్ చేసేసి తగినన్ని నీళ్లు పోసేసి ఉడికించాలి. మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. సాల్ట్ ఏమీ వేయక్కర్లేదండి. అవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ స్కిన్ తీసేయాలి. ఇలా అన్నింటికి స్కిన్ తీసేసి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ పొటాటో మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఈ రెసిపీ మనకు స్నాక్గానే కాకుండా ఫాస్టింగ్ అలా ఉంటున్నప్పుడు రైస్ అది తీసుకోరు కదండి, అలాంటి వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసానండి. మీరు పంచదార వేసుకోవచ్చు, లేకపోతే పంచదార బెల్లం ఏది వేయకపోయినా పర్వాలేదు. స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేశానండి, ఇంకొంచెం స్వీట్నెస్ పెంచడానికి, కిడ్స్ తినాలి కదా అని. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసానండి. కొంచెము మనకి ముద్ద రావడానికి, ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. చల్లారిన తర్వాతే మెదిపేసి పిండి వేయండి, లేదంటే లూజ్ అవుతుంది వేడి మీద వేస్తే. ఇలాగ కలిపి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని కట్లెట్స్ లాగా చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ముందుగా 2 చేతుల మధ్యలో మనం ఇలా ప్రెస్ చేస్తే బాల్ లాగా అవుతుంది. దాన్ని ఇదిగోండి ఇలా కట్లెట్స్ తెలుసు కదా మనకి, కోవా బిళ్ళలు అలా ఉంటాయి కదా, వాటిలాగా ప్రెస్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి కొంచెం క్రాక్స్ వస్తే సెట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇదిగోండి కొంచెం స్టఫ్ని 2 చేతుల మధ్యలో పెట్టి రోల్ చేస్తే సాఫ్ట్గా బాల్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసామంటే కట్లెట్ వస్తుంది. ఎడ్జెస్ క్రాక్ వస్తే కొంచెము ఫింగర్స్ హెల్ప్తో క్రాక్స్ అనేవి క్లోజ్ చేసేయండి. అంతే అండి, ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కదండి, పిల్లలకి స్నాక్స్ పెట్టాల్సిందే కదా మధ్యలో తినడానికి. ఇలాంటివి కూడా మంచిగా హెల్ప్ చేస్తాయండి. వాళ్ళకి నచ్చితే కనుక చక్కగా స్టమక్ ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. బెల్లం పొడి వేసాను కదండి, స్కిప్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేని వాళ్ళైతే. లాస్ట్లో కొద్దిగా హనీతో తింటాం కాబట్టి ఎక్స్ట్రా షుగర్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసేసి వీటిని అయితే షాలో ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే కంపల్సరీ టైం పడుతుందండి, స్లోగా ఫ్రై అవ్వాలి కదా. హైలో పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పి మరొక టీ స్పూన్ నెయ్యి వేసేసి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మరొక స్పూన్ వేసి రెండో వైపు కూడా ఫ్రై చేస్తున్నాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని పైనుండి లైట్గా హనీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. స్వీట్ పొటాటో, చిలకడదుంప ఇష్టపడని వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి, టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ పొటాటోస్ని మీ ఏరియాలో ఏమంటారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో నాకు తెలిసిన ప్లేస్లో అయితే కండ్లగడ్డ అంటారు, ఆంధ్రాలో చిలకడదుంప అంటారు, రాయలసీమ వైపు అయితే గన్సిగడ్డ అంటారని విన్నాను, నాకు ఖచ్చితంగా తెలీదు. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి చివర్లో ఇలా లైట్గా హనీ వేసుకొని తింటే మైల్డ్గా చాలా టేస్టీగా బాగుంటుంది. మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. హనీ కానీ స్వీట్ పొటాటో కానీ 2 మంచివే కదా హెల్త్కి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.